ఇండియాలో 3 lakhs per annum సంపాదించే వాళ్ళు ఉన్నారు, 1 crore plus సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 1 crore plus జాబ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ వీడియోలో బేసిక్గా మీరు 3 lakhs సంపాదిస్తున్నా, 30 lakhs సంపాదిస్తున్నా, అసలు ఒకవేళ మీరు టెక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే, ఐటీ సైడ్ కానీ టెక్ సైడ్ కానీ మీరు వెళ్ళాలి అనుకుంటే అసలు ఎలాంటి జాబ్స్ ఉంటాయి, అసలు ఎలాంటి స్కిల్స్ కావాలి, యావరేజ్ సాలరీ ఎంత ఉంటుంది అన్నది వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. సో డోంట్ మిస్ దిస్ వీడియో. అసలు మీకు ఎలాంటి జాబ్స్ ఉంటాయి, మీరు ఒకవేళ నాన్ టెక్ సైడ్ వెళ్ళాలి అనుకున్నా మేబీ ఈ వీడియో మీ పర్స్పెక్టివ్ మార్చచ్చు ఏమో. సో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీరు ఐఐటీలో చదివిన రిలవెంట్ స్కిల్స్ లేకపోతే నో వన్ కేర్స్. రైట్ స్కిల్స్ తెచ్చుకోండి, రైట్ నాలెడ్జ్ పెంచుకుంటా ఉండడానికి ట్రై చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. ఒకవేళ మీకు సరిగ్గా ఆపర్చునిటీస్ రావట్లేదు, మీకు మంచి జాబ్స్ రావట్లేదు, కాలేజ్ని గవర్నమెంట్ని మీరు బ్లేమ్ చేస్తుంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి, మీ పర్స్పెక్టివ్ కొంచెం మారిద్ది. సో మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా, ఇంకా ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం ఇక్కడికి వస్తే మై నేమ్ ఈస్ హర్షవర్ధన్ అండ్ వెల్కమ్ టు హర్ష్ అవర్స్. నేను ఐటీ గాంధీనగర్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను అండ్ జొమాటోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సో మీరు కనుక ర్యాండమ్గా ఈ వీడియో మీద క్లిక్ చేసి ఏదో కొంచెం బాగుపడదాం అనుకుంటే మన ఛానల్ ఇలాంటి కంటెంటే వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే చాలా మంది కమెంట్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ తెలుస్తుంది, అరే ఇదేదో మంచి వీడియో కొంచెం అందరికి పనికి వస్తుంది అని చెప్పి ప్రమోట్ చేస్తుంది. సో అర్జెంట్గా మీరు ఏ పని చేస్తున్నా ఆపేసి లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, పర్లేదు. ఇంకా వన్ లాస్ట్ థింగ్, కింద అలానే మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు, ఫాలో అవ్వచ్చు, మీరు ఏ కావాలంటే అది చేసుకోవచ్చు. అండ్ ఆల్సో చాలా మంది అన్న నీ శాలరీ ఎంత అని అడుగుతున్నారు, దానికి ఎవరు పడితే వాళ్ళు ఎంత పడితే అంత ఇష్టం వచ్చింది చెప్పేసుకుంటున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో నేను నా శాలరీ ఎంత, నా సిటీసీ ఎంత అనేది మెన్షన్ చేశాను, మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూసుకోండి. ఫస్ట్ అసలు ఐటీ జాబ్స్ కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ అనగానే అందరికి గుర్తొచ్చేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. మనందరికీ తెలిసింది, ఇష్టమైంది, ఇష్టం లేనిది ఆర్ ఆప్షన్ లేక చేసేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. బట్ లాస్ట్ 4-5 years నుంచి గేమ్ మొత్తం మారిపోయింది. 3 lakh 4 lakh ఎల్పిఏ నుంచి 30 lakh 40 lakh ఎల్పిఏ, మన డ్రీమ్ కంపెనీస్ అన్ని మారిపోయినాయి. ఒకప్పుడు విప్రో, ఇన్ఫోసిస్ ఇట్లాంటి వాటిలో పనిచేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడేమో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇట్లాంటి వాటిలో పనిచేయాలి అనుకుంటున్నారు. సో ద పాయింట్ ఈస్ వరల్డ్ చాలా ఫాస్ట్గా మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, టెక్ స్టాక్స్ మారుతున్నాయి, స్టూడెంట్స్ మారుతున్నారు, డెవలప్డ్ ఇంజనీర్స్ మారుతున్నారు, అండ్ కంపెనీ స్టూడెంట్స్లో వెతికే క్వాలిఫికేషన్స్ కూడా మారుతున్నాయి. అండ్ ఇవన్నీ సరిపోవన్నట్టు లే ఆఫ్స్. లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ 4 lakh members లే ఆఫ్స్ అయ్యారు ఓన్లీ టెక్ ఇండస్ట్రీలో. అండ్ వరస్ట్ థింగ్ ఈస్ 2024లో జనవరిలోనే 91 కంపెనీస్ ఆల్మోస్ట్ 25,000 మెంబర్స్ని లే ఆఫ్ చేసాయి. సో ద పాయింట్ ఈస్ మీరు ఏ జాబ్ చేస్తున్న జాబ్లో మీరు బెస్ట్ అయి ఉండాలి, లేదా టాప్ 1%లో ఉండాలి. కొన్నిసార్లు మీరు నిజంగా మీ సైడ్ నుంచి అన్ని చేసినా మీరు లే ఆఫ్ అవుతారు, దానికి ఎవరు ఏం చేయలేరు. సో డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఇన్ జనరల్ మీరు మీ స్కిల్స్ని పెంచుకోవడానికి, మీరు చేస్తున్న జాబ్లో 100% ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఏదన్నా నార్మల్ జాబ్ చేస్తూ మీ స్కిల్స్ పెంచుకోవాలన్నా అయ్యిద్ది, లేదా మీరు ఇంకా కాలేజ్లోనే ఉండి ఇప్పుడే రిలీజ్ అయ్యి మీరు అప్స్కిల్ అవ్వాలి అనుకున్న పాసిబులే. ఎలా బేసిక్ అప్స్కిల్ అవ్వడం అంటే మీకు తెలియదు నేర్చుకుంటూ ఉండడం, వస్తున్న మార్కెట్లో కొత్త డైనామిక్స్ బట్టి, లేదా కొత్త ట్రెండింగ్గా ఏది ఉంది, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఎలాంటి టెక్ స్టాక్ నేర్చుకోవచ్చు, ఏ ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవచ్చు, ఇలా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు ఇంటర్నెట్లో చాలా రిసోర్సెస్ ఉంటాయి, ఫ్రీ రిసోర్సెస్ ఉంటాయి, పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. ఏది తీసుకున్నా మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, ఒక ఫ్లో మెయింటైన్ చేయండి. ఏది తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, అన్ని ఒకటేలా ఉన్నాయని కన్ఫ్యూజ్ అవుతుంటే మాత్రం కళ్ళు మూసుకొని గీక్స్ ఫర్ గీక్స్ కోర్సులు తీసుకోండి. ఎందుకు అంటే నేను లాస్ట్ వీడియో చెప్పాను, మీరు ఎలాంటి కోర్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కంప్లీట్ చేస్తే ఒక డీసెంట్ లెవెల్లో ఉంటారు. మీరు కోర్స్ తీసుకున్న 90 daysలో 90% కంప్లీట్ చేస్తే 90% రీఫండ్ వస్తుంది. లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు కొంతమంది కమెంట్ చేశారు, అరే ఈ కోర్సులు మనం కంప్లీట్ చేయలేదు అందుకే వాళ్ళు అలా పెట్టారు అని. అలా కాదు, చాలామంది తీసుకుని చేయరు, చాలామంది తీసుకుని బద్ధకం, చేద్దాంలే అని వదిలేస్తారు. కోర్సులు తీసుకోవడం తప్పేమీ కాదు. మీరు ఒక ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు 10x రిటర్న్స్ వస్తాయి. లేదా మీరు ఇప్పుడు ఒక కోర్స్ తీసుకుని మీరు అప్స్కిల్ అయ్యాక మీకు మంచి జాబ్ వస్తుంది అంటే ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ గీక్స్ ఫర్ గీక్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచి ఆపర్చునిటీ అది నన్ను అడిగితే. సో వాళ్ళు చాలా రేంజ్ ఆఫ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు, జావా కానీ, డిఎస్ఏ కానీ, ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కానీ. మీకు వెళ్ళండి, రివ్యూస్ ఎలా ఉన్నాయి అన్నీ చూడండి. నేనైతే చూశాను, నాకు బాగానే అనిపించింది. అండ్ దానికి తోడు మీరు 90 daysలో కంప్లీట్ చేస్తే 90% రీఫండ్ కూడా వస్తుంది. ఐ డోంట్ థింక్ ఇంతకన్నా మంచి డీల్ మీకు దొరుకుతుంది అని. అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి Harsha20 వాడితే దాని మీద 20% ఎక్స్ట్రా డిస్కౌంట్. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఎంత ఆలోచించారో డబ్బులు ఇన్వెస్ట్ చేశాక కూడా అంతే ఆలోచించి ఆ కోర్స్ని యూటిలైజ్ చేసుకోండి. బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మెయిన్లీ 4 types ఉంటాయండి: బ్యాక్ అండ్ డెవలపర్, ఫ్రంట్ అండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ ఫుల్ స్టాక్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ డెవాప్స్ అంటే అంతమందికి ఐడియా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అన్నిటి గురించి ఒక రఫ్ ఐడియా, ఒక రఫ్ ఎక్స్ప్లెనేషన్, అండ్ వర్క్ ఎలా ఉంటుంది, స్కిల్స్ ఏం కావాలి, శాలరీ ఎంత ఉంటుంది, యావరేజ్ శాలరీ అని డిస్కస్ చేద్దాం. మనం ఒక బ్యాక్ అండ్ డెవలపర్, సో ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. బ్యాక్ అండ్ డెవలపర్గా వర్క్ ఎలా ఉంటుంది అంటే మోస్ట్లీ ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చినా, మీరు చూసిన యాప్స్ చూసినా, లేదా ఫీచర్ చూసినా అదంతా రన్ అయ్యేది అంతా కోర్ లాజిక్ మీద కానీ, లేదా ఒక టెక్ స్టాక్ మీద కానీ, ఒక లాంగ్వేజ్ మీద కానీ, ఒక ఆల్గరిథం మీద కానీ రన్ అవుతూ ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళారు, మీకు ఏదైనా డేటా కావాలి, లేదా మీరు ఏదైనా చూస్తున్నా కానీ అక్కడికి కనిపించే డేటా అంతా గ్యాదర్ చేసి తీసుకొచ్చేది బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొస్తాం. అది ఫ్రంట్ ఎండ్లో రెండర్ చేసి లేదా వాడి అది ఫ్రంట్ ఎండ్లో చూపిస్తాం. ఓకే, ఏదేదో చెప్తున్నట్టు అనిపిస్తూ ఉండొచ్చేమో. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. మీరు ఫోన్ ఓపెన్ చేసి జొమాటో యాప్ ఓపెన్ చేయండి. సో మీరు జొమాటో యాప్ ఓపెన్ చేసిన వెంటనే కాసేపు లోడ్ అయ్యాక
మల్టిపుల్ రెస్టారెంట్స్ వస్తాయి, చాలా డేటా వస్తుంది, డైనింగ్ వస్తుంది, ఎవ్రీడే వస్తుంది, గోల్డ్ వస్తుంది, బ్లింకిట్ ఇవన్నీ వస్తాయి యాప్లో. సో మీరు ఓపెన్ చేసిన వెంటనే ఒక కాల్ వెళ్ళింది, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఒక కాల్ వెళ్ళి బ్యాక్ ఎండ్లో చాలా లాజిక్స్ నడుస్తూ ఉంటాయి. అసలు ఏమేమి రెస్టారెంట్స్ చూపించాలి, ఈ యూజర్కి ఏ రెస్టారెంట్స్ చూపించాలి, ఈ యూజర్ దగ్గరలో ఏ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఈ యూజర్ దగ్గరలో అసలు ఎలాంటి డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు, అవైలబుల్గా ఉన్నారా, లేదా ఇంకా వేరే ఫీచర్స్ ఇతనికి అవైలబుల్గా ఉన్నాయా, ఇవన్నీ క్యాలిక్యులేట్ అయ్యి ఇవన్నీ లాజిక్స్ అన్ని పర్ఫామ్ చేశాక డేటా అంతా తీసుకొచ్చి బ్యాక్ ఎండ్లో కంపైల్ అయ్యి ఫ్రంట్ ఎండ్కి తీసుకొస్తుంది. ఫ్రంట్ ఎండ్ అదే డేటా చూపిస్తుంది. సో బ్యాక్ ఎండ్ డెవలపర్గా మీరు చేసే పని ఏంటి అంటే ఆల్గరిథమ్స్ని ఎఫిషియెంట్ చేయడం, ఆల్గరిథమ్స్ని స్కేల్ చేయడం. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి బాగా వర్క్ అయింది. బట్ అదే మీరు సర్వీస్ బేస్డ్ అయినా కానీ క్లయింట్ చెప్పే రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలి, క్లయింట్ చెప్పే కండిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేయాలి. సో యాజ్ ఎ గుడ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ మీకు కావాల్సింది మంచి డిఎస్ఏ, గుడ్ డిఎస్ఏ స్కిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎందుకు అంటే ఎఫిషియెంట్గా ఉండాలి, కోడ్ నీట్గా ఉండాలి, మెయింటైనబుల్ ఉండాలి, దాన్ని స్కేల్ కూడా చేయగలగాలి. సో డిఎస్ఏ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దానితో పాటేసి మోస్ట్ ఆఫ్ ద డేటా అంతా డేటాబేసెస్లో స్టోర్ చేసుకుని ఉంటాం. డేటాబేసెస్ నుంచి తేవాలి, తెచ్చాక ఇంకా కొంచెం రిట్రీవ్ చేయాలి, డేటాబేస్ నుంచి ఎఫిషియెంట్గా ఎలా తీసుకురావచ్చు, డేటాబేస్లో ఎఫిషియెంట్గా ఎలా స్టోర్ చేయొచ్చు. సో డిఎస్ఏ సిస్టమ్ డిజైన్ ఈ తర్వాత డేటాబేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా కంపెనీస్లో చాలా ఇంటర్వ్యూస్లో డేటాబేసెస్ కూడా అడుగుతారు. అండ్ వీటితో పాటే కంప్యూటర్ ఫండమెంటల్స్, ఓఎస్ కానీ నెట్వర్క్ కానీ, అసలు నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది, హెచ్టిటిపిపిఎస్ కాల్ ఏంటి, లేదా అసలు నెట్వర్క్ కాల్స్ ఎలా వెళ్తాయి, అసలు సెక్యూరిటీ ఎలా ఉంటుంది అనే బేసిక్ ఐడియా దీని మీద కూడా ఉంటే ఇంకా మంచిది. సో ఓఎస్, నెట్వర్కింగ్, డిబిఎంఎస్ ఇవి కూడా ఇంపార్టెంటే. అండ్ ఎస్, మీకు ఒక డీసెంట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే. యావరేజ్ శాలరీ ఆఫ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇన్ ఇండియా వచ్చేసి 6 lakhs to 8 lakhs మధ్యలో ఉంటుంది. 6 lakhs బీయింగ్ లోవర్ అండ్ 8 lakhs బీయింగ్, అంటే ఇది యావరేజ్ రేంజే. 20 lakhs ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, 30 lakhs ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, 3 lakhs ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీకు ఇంకా ఎంత మంచి స్కిల్ ఉంది, మీరు ఇంకా ఎంత బాగా చేయొచ్చు వేరే వాళ్ళతో పోలిస్తే, దాని మీద ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యింది. సో అందుకే నేను చెప్తున్నాను, అప్ స్కిల్ అవ్వండి, కోర్సుల మీద ఇన్వెస్ట్ చేయండి, తప్పేమీ లేదు. కానీ ఇన్వెస్ట్ చేసాక నేర్చుకోండి. అండ్ నౌ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఇందాక ఆల్రెడీ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడో విన్నాం. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేసేది ఏముంది, ఇంకా బ్యాక్ ఎండ్ డెవలపర్ తీసుకొస్తాడు, ఆ డేటాని జస్ట్ చూపిస్తాడు అంతే, వాళ్ళకి ఏం పనే ఉండదు. ఓకే కూల్ డౌన్ గైస్, నేనే సరదాగా అన్నాను. నేను బ్యాక్ ఎండ్ డెవలపర్గా కాబట్టి అప్పుడప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాను ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్తో. సో అందుకే చెప్తున్నాను. బట్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న జాబ్ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండి. ఎందుకంటే చాలా తక్కువ మంది ప్రిపేర్ అవుతారు ఆ రూట్కి, చాలా తక్కువ మంది వెళ్తారు. అంటే HTML, జావా, CSS నేర్చేసుకుంటే సరిపోదు, ఇంకా రియాక్ట్ నేర్చుకోవాలి, వేరే లైబ్రరీస్, వేరే ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి. నేర్చుకున్నాక మీకు ఒక డీసెంట్ ప్రాజెక్ట్స్ ఉండాలి. బట్ ఫస్ట్ అని అడిగితే అయితే బ్యాక్ ఎండ్ డెవలపర్ కన్నా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంకొంచెం క్రియేటివ్గా, ఇంకొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఉంటుంది. కొంచెం ఇన్నోవేషన్ కానీ అలా కానీ, ఎలా యూజర్ ఎక్స్పీరియన్స్ స్మూత్ చేయొచ్చు అన్న దాని మీద కొంచెం డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వెబ్సైట్ తీసుకోండి, ఆ వెబ్సైట్ ఇంకా ఎంత స్మూత్గా చేయొచ్చు, లేదా యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎంత బెటర్గా చేయొచ్చు అన్నది ఫ్రంట్ ఎండ్ ఇంకా డిజైన్ టీమ్ కొంచెం మంచిగా డిస్కస్ చేసుకుని బిల్డ్ చేస్తూ ఉంటాయి. మీకు కనుక క్రియేటివిటీ మీద ఇంట్రెస్ట్ ఉండి అట్ ద సేమ్ టైం టెక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫ్రంట్ ఎండ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి డిమాండ్ కూడా ఎక్కువే ఉంది. అండ్ కన్వెన్షనల్గా చూస్తే అంత ఎక్కువ మంది కూడా ప్రిపేర్ అవ్వరు ఫ్రంట్ ఎండ్కి. చాలా మంది డిఎస్ఐ చేసుకుందాం, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయిపోదాం అని చూస్తూ ఉంటారు. అంటే ఫ్రంట్ ఎండ్కి డిఎస్ఏ అవసరం లేదు అని కాదు, బట్ ఎక్కువగా డిఎస్ఏ వాడేది బ్యాక్ ఎండ్లోనే. ఫ్రంట్ ఎండ్లో అయితే మీరు మోర్ ఫ్రేమ్ వర్క్స్ లేదా ఇంకా చాలా ఎక్కువ వేరేవి కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. ఒక డీటెయిల్డ్ ఫ్రంట్ ఎండ్ రోడ్ మ్యాప్ ఇంకోటి ప్లాన్ చేద్దాం. నాకు అంత ఐడియా లేదు, ఎవరికన్నా ఫ్రంట్ ఎండ్ బాగా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఒక రోడ్ మ్యాప్ ప్లాన్ చేపిస్తా. సో యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ బేసిక్గా మీరు డిజైన్ టీమ్తో కోఆర్డినేట్ చేస్తారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్తో కోఆర్డినేట్ చేస్తారు. సో బ్యాక్ ఎండ్ వాళ్ళు ఏ రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు ఆ రెస్పాన్స్ని మీరు అక్యుములేట్ చేసి మీరు దాన్ని ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా, బ్యాక్ ఎండ్ పంపిస్తున్న రెస్పాన్స్ అంతా వెబ్సైట్కి వెళ్ళాలి అని లేదు, లేదా యాప్కి వెళ్ళాలని లేదు, దాన్ని మీరు మళ్ళీ కట్ చేసి లేదా దాంట్లో ఏదైతే యూస్ఫుల్లో ఏదైతే కావాలో మీకు తీసుకొని మీరు మళ్ళీ వెబ్సైట్కి కానీ యూజర్ లెవెల్ కానీ పంపిస్తారు. సో ఐ థింక్ సరే ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటి అంటే HTML, CSS ఇవన్నీ నాకు తెలిసి గట్టిగా కూర్చున్న 10 daysలో అయిపోతాయి. దీని మీద అంతగా నీకు టైం స్పెండ్ చేయకండి. నెక్స్ట్ జావా స్క్రిప్ట్కి కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 weeks పెట్టండి. చాలా మంది 3 చేసేసి నాకు జాబ్ వచ్చేసిద్ది అనుకుంటారు, రాదు. 3 మీకు వచ్చాక ఒక బేసిక్ వెబ్సైట్, ఒక 2-3 బేసిక్ వెబ్సైట్స్ బిల్డ్ చేయండి. ఎలా రన్ అవుతుంది, దీన్ని ఇంకా ఎలా స్మూత్ చేయొచ్చు, దీన్ని ఇంకా ఎలా యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎలా బెటర్ చేయొచ్చు అని ఆలోచించండి. తర్వాత రియాక్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. రియాక్ట్ ఒక 1 month మంచిగా నేర్చుకుని అప్పుడు ఇంకా మంచి వెబ్సైట్స్ బిల్డ్ చేసి ఇంకా బ్యాక్ ఎండ్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాం, ఏపీఐస్ ఏంటి, రెస్ట్ ఏపీఐ ఏంటి, ఫాస్ట్ ఏపీఐ ఏంటి అన్ని తెలుసుకోండి. అండ్ అలా మెల్లగా అప్స్కిల్ అవుతూ ఉండండి, మీకే తెలుస్తూ ఉంటాయి ఇంకేం నేర్చుకోవాలి, ఇంకెలా బిల్డ్ చేయాలి అని. సో అది ఒక బిగినర్ గైడ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి. ఇంకా డీటెయిల్గా కావాలంటే కింద కమెంట్ చేయండి, మన దాంట్లో ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి ఒక పాడ్కాస్ట్లో చేద్దాం. అండ్ యావరేజ్ శాలరీ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వచ్చేసి ఇండియాలో రఫ్గా 7 lakhs ఉంటుంది. 7 lakhs కన్నా ఎక్కువ కూడా ఉంటుంది మీరు మంచి కంపెనీస్లో వాటిలో చేస్తే, బట్ ఆన్ అండ్ యావరేజ్ 7 lakhs ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్. దీనికి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే హూ నోస్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో బేసిక్గా మీకు ఫ్రంట్ ఎండ్ తెలుసు, బ్యాక్ ఎండ్ తెలుసు, అండ్ ఎండ్ టు ఎండ్ అసలు సిస్టమ్స్ ఎలా కమ్యూనికేట్ చేస్తాయి, ఎండ్ టు ఎండ్ అసలు సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి, అసలు ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది, లేదా అసలు ఎలాంటి కాల్స్ వెళ్తాయి, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది. మీకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా రావాల్సిన లాంగ్వేజెస్ వచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్గా రావాల్సిన లాంగ్వేజెస్ వచ్చు, ఆల్గరిథమ్స్ బిల్డ్ చేయడం వచ్చు,
సిస్టమ్స్ని మేనేజ్ చేయడం వచ్చు. అంటే మొత్తం ఏం రావక్కర్లేదు, బట్ ఒక బేసిక్ ఐడియా ఉన్నా మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పొచ్చు. ఇందాక ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఏవైతే డిస్కస్ చేసాం ఆ స్కిల్స్ ఉండి ప్లస్ ఒక 2-3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది, మంచి శాలరీస్ వస్తాయి. బట్ ఒక బిగినర్గా మీకు ఫుల్ స్టాక్ డెవలపర్గా దొరికే శాలరీస్ యావరేజ్లీ ఒక 7 to 9 lakhs వరకు ఉంటాయి. ఆబ్వియస్లీ ఫుల్ స్టాక్ డెవలపర్కి బ్యాక్ ఎండ్ కన్నా ఎక్కువే వస్తుంది, ఎందుకంటే మీరు ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేసే ఆపర్చునిటీస్ వస్తాయి, బ్యాక్ ఎండ్ మీద వస్తాయి. అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి చాలా మందికి ఫ్రంట్ ఎండ్ కూడా వచ్చి ఉండాలి, బ్యాక్ ఎండ్ కూడా వచ్చి ఉండాలని. సో మీరు కాలేజ్లోనే ఉంటే ఒకసారి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఫుల్ స్టాక్ డెవలపర్గా మీరు అప్లై చేస్తుంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువే ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమ్స్ డెవాప్స్ ఆర్ ఎస్ఆర్ ఇంజనీర్. బేసిక్గా అసలు డెవాప్స్ ఎస్ఆర్ఈ అంటే ఏంటి అనేది నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. నాకు అంత ఐడియా లేదు ఇంతకుముందు. ఇక్కడికి వచ్చాక మా ఫ్రెండ్స్లో కొంతమంది అందులో పనిచేస్తుంటే అప్పుడు నాకు అప్పుడే తెలిసింది. మనం రాసే కోడ్ కానీ మనం బిల్డ్ చేసే అప్లికేషన్స్ కానీ అవి రియల్గా రన్ అవ్వాలి, ప్రొడక్షన్లో రన్ అవ్వాలి, కస్టమర్స్ యూస్ చేయాలి అంటే డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయడానికి పైప్ లైన్స్ అని ఉంటాయి, లేదా ఇప్పుడు అంటే చాలా సింపుల్ అయిపోయింది డిప్లాయ్ చేయడం. AWS సర్వీసెస్ అని ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీ కోడ్ని వాళ్ళే మెయింటైన్ చేస్తారంతా, మీరు అందులో డిప్లాయ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈవెన్ దో ఇప్పుడు అంతా చాలా ఆటోమేటెడ్ అయిపోయినా కానీ అమెజాన్ AWS కానీ మైక్రోసాఫ్ట్ Azure కానీ ఇలా చాలా ఆటోమేటెడ్ అయిపోయింది. బట్ స్టిల్ చాలా కంపెనీస్లో SRE అండ్ DevOps ఇంజనీర్స్ ఉంటారు. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకుందాం. మీరు ఒక ఇల్లు కడుతున్నారు, ఇల్లు డిజైన్ చేయడానికి ఒక ఆర్కిటెక్చర్ ఉంటాడు, కట్టడానికి కొంతమంది ఇంజనీర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ ఇంజనీర్స్ సరిగ్గా కమ్యూనికేషన్ లేదనుకోండి, ఇల్లు అనుకునేది ఒకటి అయ్యేది ఒకలా ఉంటుంది. సో డెవాప్స్ టీమ్ కూడా చేసేది డెవలపర్కి ఆపరేషన్స్ టీమ్ మధ్యలో బ్రిడ్జ్లా ఉంటారు. స్మూత్గా కోడ్ రిలీజ్ చేయడం కానీ లేదా కోడ్ పైప్ లైన్ బిల్డ్ చేసి అందులో డిప్లాయ్ చేయడం కానీ చూసుకునేవి అంతా డెవాప్సే చూసుకుంటుంది. ఓకే, నేను ఇది కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నాను, బట్ ఒకవేళ ఇందులో ఏమైనా తప్పు ఉంటే కింద కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. బట్ మోస్ట్లీ రఫ్గా డెవాప్స్ అంటే ఇదే. ఇప్పుడు అంతా ఆటోమేట్ అయిపోయిన అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ వచ్చి Azure వచ్చి అన్ని వీటన్నిటిని ఆటోమేట్ చేసినా కానీ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. డెవాప్స్ ఇంజనీరింగ్ కూడా ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి, ఎందుకంటే దిస్ ఈస్ కైండ్ ఆఫ్ రేర్ జాబ్, దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఒక రేర్ స్కిల్. చాలా మంది డెవాప్స్ సైడ్ కానీ చాలా మంది SRE సైడ్ కానీ వెళ్ళాలి అనుకోరు, లేదా చాలా మందికి వెళ్ళాలని కూడా తెలియదు. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా వీడియో కావాలి అంటే కింద కమెంట్ చేయండి. మా దాంట్లో 2 SREలోనే పనిచేస్తున్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఒక పాడ్కాస్ట్ లా ప్లాన్ చేద్దాం. బట్ దీనికి కూడా యావరేజ్ శాలరీ వచ్చేసి 7 lakhs per annum. బట్ మీకు కనుక కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి మీరు స్విచ్ అవ్వాలి అనుకుంటే ఇంకా మంచి ఆపర్చునిటీసే వస్తాయి. ఇవి మోస్ట్లీ కోడింగ్ రిలేటెడ్ జాబ్స్ లేదా కోడింగ్ హెవీ జాబ్స్. ఇలానే డేటా అనలిస్ట్ కానీ డేటా సైన్స్ కానీ డేటా ఇంజనీర్ అని కూడా ఉంటాయి. అంటే ఇందులో కూడా కోడింగ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ టైప్. అంటే ఒక ట్రైనింగ్ చేయడం కానీ పైథాన్ మీద ఎక్కువ ఉంటుంది. డేటాని ఇంటర్ప్రెట్ చేసి అసలు ఎలాంటి యూజర్స్ ఉన్నారు లేదా అసలు ఎలాంటి డెమోగ్రాఫిక్స్ లేదు వాడుతున్నారు, అలా చాలా చేయొచ్చు. కొంచెం క్రియేటివ్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది. బట్ ఆల్రెడీ ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేసాను. ద ప్రాబ్లమ్ ఇస్ చాలా మంది లాస్ట్ వరకు చూడరు, చాలా మందికి అంత ఓపిక కూడా ఉండదు 10-15 minutes ఇన్వెస్ట్ చేద్దాం తెలుసుకుందామని. సో మళ్ళీ నేను ఎంత కష్టపడి చెప్పి ఇదంతా వేస్ట్ అయిద్దని చెప్పి ఇదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ మర్చిపోకండి. అనిపిస్తే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ వస్తూనే ఉంటాయి. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.